ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలలో పాత నిబంధనలో ఉన్న ఒక విషయాన్ని యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ, కంటికి కన్ను పంటికి పన్ను ఆ చట్టాన్ని ఏ రీతిగా దానిని మార్పు చేశారో తెలియచేస్తా ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఒక మనిషి గనుక ఒక వ్యక్తికి ద్రోహం చేసినప్పుడు లేక నష్టం కలిగించినప్పుడు ఆయన కలిగించిన నష్టపరిహారము ఆయనకి చెల్లించాలి. ఆయన ఏదైతే చేశారో తనకు అదే ప్రతిఫలంగా చేయాలని విధి విధానాలు ఉండేవి. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఆ పద్ధతిని మార్పు చేశారు. ఒకవేళ ఎవరైనా గనుక మీకు ఒక చెంప మీద కొడితే కుడి చెంప చూపించండి. మీకు ద్రోహం చేసిన వారికి ద్రోహం చేయమక్కండి, వారికి మీరు ఆదరించండి. వాస్తవానికి పాత నిబంధన కాలంలో 6 ఆశ్రయపురం అనేది దేవుడు ఇజ్రాయేలీయులకు పొలిమేరలో ఆయన స్థాపించాడు. ప్రపంచ దేశాలు ఎక్కడ లేని విధముగా 6 ఆశ్రయపురము వారికి కేటాయించి, ఎవరైనా తప్పిదాలు చేసినప్పుడు వారు చోటికి పారిపోయి అక్కడ నివసించవచ్చును. వారు బయటికి వచ్చినప్పుడు తన ప్రతివాది తనను గాయపరచవచ్చు. తను ఏ కీడు చేశారో ఆ కీడుకి ప్రతి కీడు చేయవచ్చు. అయితే ఆ కీడు తను అనుభవించకుండా ఉండాలంటే ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. ఒక పొలిమేర దాటి ఏ హద్దైతే ఆశ్రయపురముగా కేటాయించబడిందో అక్కడికి వెళ్ళిపోవాలి. అయితే ఈరోజు ఎంత అద్భుతమైన విషయం అంటే, మనకు ఆశ్రయపురముగా మన ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మనమున్న చోటే మనకు ఆశ్రయపురముగా మన దేవుడు నిలబడతా ఉన్నాడు. ఆయన మన పక్షం ఉంటున్నాడు కనుక దైవికమైన బిడలు కీడుకి ప్రతి కీడు ఎవరికి చెయ్యకూడదు అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మనమందరము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలువబడ్డాం. కాబట్టి ఎవరికి దూషించిన వారికి దూషించడం కానీ, కీడు చేసిన వారికి కీడు చేయడం కానీ అది మన జీవితంలో చెయ్యకూడదు. ఎవరైనా మనకు సహాయం అడిగినప్పుడు, ఎవరైనా మనకు ఏదైనా అవసరతల గురించి అడిగినప్పుడు చేతనైనంత వరకు మనము సహాయపడాలి. మనకు సహాయము చేయడం చేత అయినప్పుడు పొందగోరు వానికి మన ముఖము త్రిప్పుకొనకూడదు. మనము దేవుని ఆశ్రయించాం, దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు. ప్రజలకు దేవుడు తెలియదు కదా, దేవుని బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నారు. నీవే వారికి దేవుని చూపించాలి. దేవుని పేరిట వారికి నువ్వు సహాయం చేయాలి. నేను కీడు చేశారు కదా అని చెప్పి వారికి కీడు యోచించకూడదు. ఈరోజు అహింస పరమధర్మం అని ప్రపంచంలో అనేక మంది మహనీయులు, గొప్పవాళ్ళు యేసయ్య పలికిన ఈ మాటను ఆదర్శంగా తీసుకున్నారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అని. కానీ మత ఛాందస్వాదులు అనేక మంది వారికి గిట్టకపోయినప్పుడు చంపి పారేయడమే అది దైవ సేవ అని భావించే రోజుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఎవరిని చంపమని చెప్పట్లా, కీడుకి ప్రతి కీడు చేయమని చెప్పట్లా.
ఒకవేళ అలా చేస్తున్నారంటే కేవలం అది అహంకారముతో, కేవలం అది మూర్ఖత్వంతో చేసే పనియే. అలా చేయకూడదు. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు జాలి గలవాడు, దేవుడు దయగలిగినవాడు, దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు. ఇలాంటి మంచి సుగుణాలతో నిండినటువంటి దేవుడు తన యొద్దకొచ్చిన తన ప్రజలు ఇట్టి మంచి సుగుణాలతో తమ జీవితాలను పరిపూర్ణంగా నడిపించుకోవాలని ఆశపడుతున్నాడు. చాలామంది ఒకరి మీద ఒకరు వివిధమైన ఆరోపణ చేస్తూ కీడు కల్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక మనిషి తన తోటి సహోదరులకు, తన చుట్టూన్న వారికి కీడు చేయాలన్న ఆలోచన ఎప్పుడు వస్తుందంటే తనలో స్వార్థము ప్రవేశించినప్పుడే. స్వార్థపూరితమైన జీవితాల్లో ఆశీర్వాదము దూరమైపోతుంది. స్వార్థపూరితమైన బ్రతుకు ఎవరు బ్రతికినా అది కొంతవరకే, తర్వాత అన్నీ పోగొట్టుకోవాల్సిన స్థితి వారు చవి చూడవలసి వస్తుంది. అందుకే యేసు ప్రభువారు అందరితో మంచిగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, అందరికీ మనము ప్రేమించాలి. ఆకలిగా ఉన్న వ్యక్తి ఒకరిని శత్రుడైనా సరే భోజనం పెట్టు. నీ శత్రు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టినప్పుడు, కడుపు నిండినప్పుడు ఆయన నీకు ఎదురు తిరిగడు. అయ్యో నా కష్టాల్లో నేను తనకెన్నో మాట అన్నప్పుడు కూడాను నేను ఇంతగా ప్రేమించారు అని మనసులో పశ్చాత్తాపం అనేది పుడుతుంది. దేవుని ప్రియబిడలారా, దేవుని మాట వింటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనము ముందుకు సాగనిద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో పలికిన ప్రతి మాటలు మన జాగ్రత్తగా దానిని అనుసరిద్దాం. ఎందుకు అంటే ఆయన చెప్పిన మాట విన్నప్పుడే మన జీవితాలకు అద్భుతమైన మేలు, అద్భుతమైన ఆశీర్వాదము, అద్భుత కార్యములు మనము అనుభవించగలము. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా ఎవ్వరికి మనం దూషించకూడదు. మన సహాయం అడిగిన వారికి మనం ఎప్పుడూ ముఖము చాటు చేసుకోకూడదు. ఎవరైనా మనకు సహాయం అడిగితే ఎంతైనా మనము చేయడానికి సిద్ధపడాలి. మనం ఒకరికి సహాయం చేస్తే సొలొమోను రాజు ఒక మాట అంటాడు, ఎవరైతే కటాక్షం కలిగి ఉంటారో, ఎవరైతే పేదవాళ్ళని కానీ కష్టాల్లో ఉన్న వారిని కానీ సహాయం చేస్తారో వారు దేవుడికి అప్పు ఇచ్చిన వారు. అంటే మనం అప్పు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు వారి దగ్గర నుంచి తీసుకుంటాం. అయితే మన చుట్టూ ఉన్నటువంటి వారికి మన సహాయంగా ఉన్నప్పుడు వారు మనకు కొన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు. అలానే వారికి కీడు యోచించొద్దు. కానీ దానికి అనేక రెట్లు దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అనేక రెట్లు దేవుడు మనకు ఆశీర్వదించువాడై ఉన్నాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి. పాత నిబంధన కాలంలో ఆశ్రయపురానికి వెళ్ళిపోయేవారు. అక్కడ అలానే వారు ఉండి అనేక దినాలు జీవించేవారు. కానీ మీకు, నాకు, మనకు దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉండి ఎక్కడ అవమానించబడుతున్నామో, ఎక్కడ దూషించబడుతున్నామో, ఎక్కడ కీడును అనుభవిస్తున్నామో అక్కడే పుష్కలంగా దేవుడు దీవించి మన చుట్టూ ఉన్న ప్రజల మధ్య మనకు సంపన్నులుగా, తనకు మహిమకరమైన బిడలుగా ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. చాలామందికి మనను చూచినప్పుడు వీరికి తెలియదు దేవుడు దేవుడు అని
పిచ్చి అయిపోతున్నారు అనుకుంటారు. అనుకోననివ్వండి. మనం ఆశ్రయించింది జీవం కలిగిన దేవుణ్ణి, మనము కోరుకుంటుంది దేవుణ్ణి. ప్రవక్త యెషయా అంటాడు, దేశములో తనకు ఆశీర్వాదం కావాలని కోరుకున్నవాడు నమ్మదగిన దేవునినే కోరుకొనవలెను. మనుషులను కాదు మనం కోరుకునేది, దేవునిని. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాము కనుక దేవుడు మనకు అందరికీ మంచి చేయాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. మనము అందరికీ మంచి చేయడం ప్రారంభిస్తే, అందరికీ మంచి చేస్తూ జీవిస్తే ఖచ్చితంగా రేపు మీకు వచ్చిన పదవులు ఏమిటో తెలుసా? లోకంలో మీరు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, లోకంలో గొప్ప ధనవంతులు కాకపోవచ్చు, లోకంలో గొప్ప స్థితిలో ఉన్నవారు కాకపోవచ్చు, కానీ మీరు దేవుని ఆశ్రయించిన వారు కనుక కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి, బాధలో ఉన్న వారికి మేలు చేసినప్పుడు వారు ఏమని చెప్తారో తెలుసా? దేవుళ్ళ మీరు ఆదుకున్నారండి, దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ మా పట్ల మాత్రం మీరే దేవుడు లాంటి వారండి అని మీ గురించి ఈ పదము చెప్తారు. యేసుప్రభు వారికి ఉద్దేశం మీరు దైవ కుమారులు కుమార్తెలుగా మారడం. అనేక మంది మీ గురించి దేవుని బిడలుగా చెప్పాలి. మీరు దైవములని, దేవుని కుమారులు కుమార్తెలని సాక్ష్యము వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నా మీరు, దేవుని మాటలు వింటున్నా మనము ఏం చేద్దాం? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగానే చేద్దామా? దేవుని వాక్యానికి అనుసరించి జీవిద్దామా? ఈరోజు మన చుట్టూ ఉన్న అనేక మంది ప్రజలు అక్కర్తలో ఉన్నారు. ఎవరు సహాయం చేస్తారు? విని చూచి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వారికి దిక్కు ఎవరు? మనకు దిక్కుగా అండగా నిలబడిన దేవుడు వారికి సహాయం చేయాలని మనకు కనుపరుస్తూ ఉంటాడు. ప్రేమతో మనము చేద్దాం, మన సామర్థ్యం కొలదియే చేద్దాం, మించి కాదు. అప్పు చేసి ఎవరికి మీరు సహాయం చేయాలని ప్రభు చెప్పట్లేదు. నీ చేత ఉన్నదే, నీకు కలిగిన దానిలో నుండే నువ్వు చెయ్యు. దేవునికి మహిమకరంగా ఇతరులకు నువ్వు సహాయపడితే నువ్వు దైవ గుణం కలిగిన వ్యక్తిగా పరిగణింపబడతావు. వారు కీడు చేశారు కదా అని నువ్వు కీడు చేస్తే దేవుని యొక్క గుణాలు కోల్పోతావు. దేవుడు కీడు విషయంలో ఎవరికైనా పరిశోధించడు, కానీ అందరికీ మేలు చేసే దేవుడు ఆయన. అందరికీ మంచి జరగాలని కోరుకునే ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడలతో ఆయన ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడలు దేవుని యొక్క వాక్యం బట్టి మనం జీవిద్దాం. మరొకసారి ప్రభు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుందాం. కీడుకి ప్రతి కీడు ఎవ్వరికీ చేయవద్దు. అందరికీ ప్రేమించండి, అందరికీ సహాయపడండి. దేవుని ఆశ్రయించి దేవునిని బట్టి సమస్త కార్యములు మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి దీవెన మనకు అనుగ్రహించేలాగున్న ప్రార్థన చేద్దామా? మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్న నిబంధనను, ఆజ్ఞను మీరు మార్చి ప్రభువా అందరికీ సహాయపడాలి, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదని మాకు ఉపదేశించారు. మీకు స్తోత్రాలు. మీ మాటలను బట్టి మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి. మా కోపతాపాలు వీడి ప్రేమ సామ్రాజ్యంలో అందరికీ ప్రేమిస్తూ మంచిగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని, గొప్ప కార్యములు, గొప్ప అనుభూతి మాకు అనుగ్రహించుమని, ఈ దినము అనేక మందికి మేము మంచి చేసే భాగ్యమునిమ్మని
మా పట్ల కీడు చేసిన వారితో సహితం ప్రేమించి ఆదరించే హృదయాన్ని మాకు దయచేయమని, మీ మహిమ కొరికి మమ్మలను వాడుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.